బ్రాహ్మణులు దక్కనీ సుల్తాన్లు మొఘళ్ల పాలనైనా సహిస్తారు కానీ శూద్రుల రాజ్యాన్ని ఒప్పుకోరు. శూద్రులు పరిపాలించే చోట బ్రాహ్మణులు ఉండరాదని మనుధర్మం ఆదేశిస్తుంది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లోనూ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు శివాజీ కులం కారణంగా, శివాజీ కులం కున్బీ కులం తక్కువ కులం శూద్రులు కాబట్టి కులం కారణంగా అక్కడి ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి లేదా శివాజీకి లోబడి జీవించాలి. అంటే ఒక శూద్రుని కింద నేను ఎందుకు పనిచేయాలి, శూద్రుని రాజ్యంలో నేను ఎందుకు ఉండాలి అని బ్రాహ్మణ్కి ఫీలింగ్. వీని కింద ఎందుకు పనిచేయాలి కాబట్టి వీడిని దించేయాలి అనే కుట్రలో భాగంగా శివాజీని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓకే, బ్రాహ్మణులు బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాతో శివాజీని అంతం చేయాలని కోరారు. ఆ క్రమంలో ఆదిల్ షాతో సంప్రదింపులు జరపడానికి కృష్ణ భాస్కర్ కులకర్ణి బ్రాహ్మణుల తరపున వెళ్ళాడు. ఎంతో బతిలాడితే ఆదిల్ షా శివాజీని అంతం చేసేందుకు ఒప్పుకొని అఫ్జల్ ఖాన్ అనే సేనానిని 1659లో సైన్యాన్ని పంపాడు. సో అందులో అఫ్జల్ ఖాన్ కి శివాజీని మోసం చేసి చేద్దామంటే శివాజీ వీళ్ళని ముందే గ్రహించి ప్రతాప్గఢ్ కోట కింద అక్కడికి సంధికి అని పిలిచి ఇతని ముందే పసిగట్టి చంపేయడం జరిగింది. ఈ యొక్క అఫ్జల్ ఖాన్ చేసిన అన్ని దాడులకి ఈ బ్రాహ్మణులు సహకరించారు. వాస్తవం ఆర్య బ్రాహ్మణులు అంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నల్ల బ్రాహ్మణులు అనుకుంటారు కానీ మిమ్మల్ని కన్వర్ట్ చేశారు. నేను బ్రాహ్మణులు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నల్ల బ్రాహ్మణుల గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర నుంచి యూపీ, ఉత్తరాఖండ్ ఆ పైన ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి అట్లాంటి ఆర్య బ్రాహ్మణులకు తెల్ల ఆర్య బ్రాహ్మణుల గురించే మాట్లాడుతున్నాం. ఆ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ ని చంపేశాడు ఎవరు, శివాజీ. కరెక్ట్. తర్వాత తనపై ఆత్మహత్యాయత్నం ఎవరు చేయించి ఉంటారని ఆలోచిస్తుండగా ఇదంతా చేసింది కృష్ణ భాస్కర్ కులకర్ణి అని తెలుసుకుంటాడు. ఇంత పని చేసిన కృష్ణ భాస్కర్ కులకర్ణి ఎందుకు చేశాడంటే శివాజీ బ్రాహ్మణ రాజ్యం కాకుండా బహుజన రాజ్యాన్ని నిర్మించాడు కనుక. వాస్తవం. అందుకే తర్వాత పేష్వాలే అధికారాన్ని తీసుకున్నారు బాపనోలే. సో శివాజీకి కులం మతం అనే పట్టింపులు లేవు. ఆయన సైన్యంలో అన్ని మతాల కులాల వారు ఉన్నారు. కరెక్ట్. ఆయుధం పట్టే హక్కును శూద్రులు, అతి శూద్రులు, దళితులు, ఎస్సీలు అనుకో, మాదిగా మాల చెమారు ఉన్నాయి కదా కొన్ని. సో శూద్రులు, అతి శూద్రులకు మనువు నిషేధించాడు. వాస్తవం. శివాజీ ఆయుధం పట్టే హక్కునే కాదు రాజ్యంలో కీలక పదవులు శూద్రులకి, అతి శూద్రులకి అప్పచెప్పాడు. ఎవరు? శివాజీ మహారాజ్. అది బ్రాహ్మణులకు నచ్చలేదు. శూద్ర రైతాంగాన్ని దోచుకునే పట్వారీ కరణాలకు కఠిన శిక్షలు విధించాడు శివాజీ మహారాజ్. రైతాంగానికి నూతన సాగు పద్ధతులు నేర్పాడు. పంటలను దాచుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేయించాడు. అతి శూద్రులకు భూమి మీద హక్కులు కల్పించాడు. అవును, ఈ బ్రాహ్మణుల ఈ మనువాదుల కింద శూద్రులకి ఆస్తి హక్కు లేదు. కొట్లాడంగా బ్రిటిష్ వాడు ఇవన్నీ మనకి తర్వాత చట్టబద్ధత కల్పించాడు. తర్వాత అతి శూద్రులకు భూమి మీద హక్కులు కల్పించాడు ఎవరు? శివాజీ మహారాజ్. మహర్, చమార్, మాంగ్, మాతంగ్ కులస్తులకి సైన్యంలో పదవులు ఇచ్చాడు. ఆత్మగౌరవం, అధికారం ఇవ్వడం వల్ల అంటరాని ప్రజల పరిస్థితి మారిపోయింది. అది బ్రాహ్మణులకు నచ్చలేదు, ఆర్య బ్రాహ్మణులకి. ఆ తర్వాత బ్రాహ్మణులు ఔరంగజేబ్తో చేతులు కలిపి శివాజీ నివసిస్తున్న కోటలోని ఒక ఆడ వ్యక్తితో, అదే ఇప్పుడు చెప్పిన సోయారాబాయి రెండో భార్య, తన కొడుకు రాజారాంకి రాజ్యం ఇస్తామని ఆశ చూపి శివాజీ తినే అన్నంలో విష ప్రయోగం చేయించి తీవ్ర అనారోగ్యంతో శివాజీ మరణించేలా చేశారు. అంటే అది న్యాచురల్ డెత్ కింద క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత శివాజీ కుమారుడు పెద్ద భార్య యొక్క కొడుకు శంభాజీని కూడా చంపేశారు. శంభాజీని చంపేసింది బ్రాహ్మణులు. అంటే కుట్ర చేసింది కావచ్చు కానీ చంపింది మాత్రం ఆ యొక్క ఔరంగజేబు సైన్యం, మొఘలు. అలా వరుసగా శివాజీ వారసులను అనేక ప్రయోగాల ద్వారా హతమార్చి చివరికి బ్రాహ్మణులే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని పేష్వా పాలన స్థాపించారు. ఎందుకంటే తర్వాత పేష్వాలే రాజ్యం వెళ్ళారు. పేష్వాలది వంశపారంపర్యం చేశారు. ఛత్రపతి ఉన్నప్పుడు ఏంటంటే శివాజీ, శంభాజీ, రాజారాం ఉన్నప్పుడు ఎవరినైనా పేష్వాగా నియమించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పేష్వాల రాజ్యం వచ్చిందో నెక్స్ట్ పేష్వా ఎవరు అంటే వాళ్ళ కొడుకు, అంటే బాలాజీ విశ్వనాథ్ కొడుకు బాజీరావు కొడుకు మాధవరావు కొడుకు ఇంకో ఆయన. శివాజీ మీది కోపంతో బ్రాహ్మణ పేష్వాలు తన రాజ్యంలోని బహుజనులందరినీ అనేక విధాలుగా బాధలు పెట్టారు. కరెక్ట్. రాజవీధుల్లో తిరిగే సమయంలో బహుజనుల ముడ్డికి చీపురు, మూతికి ముంత ధరించాలని నిబంధన అమలు చేశారు. వెరీ సాడ్, బట్ ఇది వాస్తవం.
శూద్ర అతిశూద్రులకు తిరిగి హక్కులు కల్పించిన చరిత్ర శివాజీ మునిమనుమడు అయినటువంటి ఛత్రపతి షాహు మహారాజుకు దక్కింది. అట్లా షాహు మహారాజు అదే నామమాత్రంగా ఉండే ఇక్కడ కొల్హాపూర్లో, అదేవిధంగా సతారాలో. కానీ మెయిన్ పాలన మాత్రం పూనాలో ఈ యొక్క శనివార్ వాడ అక్కడ ఈ పేష్వాలది బ్రాహ్మణులదే ఉండే. చిత్ప్లవన్ బ్రాహ్మణ్ అంటారు వాళ్ళు. బ్రాహ్మణుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ వెనుకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు షాహు మహారాజ్. కరెక్ట్. ఆయన్నే మన అంబేద్కర్ గారిని చదివించడానికి ఆయనకు స్కాలర్షిప్ ఇచ్చింది ఆ షాహు మహారాజే, శివాజీ గారి యొక్క మునిమనవాడు. 26 జూలై 1902 తన రాజ్యంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ రాజశాసనం జారీ చేశాడు షాహు మహారాజ్. ఆధునిక రిజర్వేషన్లకు పితామహుడిగా పేరు పొందాడు. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఆయన చేసిన షాహు మహారాజ్ చేసిన దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని తర్వాత రిజర్వేషన్ల కోసం కొట్లాడి రాజ్యాంగంలో అమలయ్యేలా, అదేవిధంగా మన యొక్క ఇది పూనా ప్యాక్ట్ ద్వారా ఆ చట్టసభల్లో వచ్చే ఎస్సీ ఎస్టీలు వచ్చే విధంగా చేసిండు. నేనేమంటా అంటే రిజర్వేషన్లు అనకుండా దాన్ని ఒక సమన్యాయం అని పిలవాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే రిజర్వేషన్ అంటే మనకి ఓడో ఏదో ఫేవర్ చేస్తుండో అనుకుంటాం, చేస్తలేరు. మనం ట్యాక్సులు కడుతున్నాం, మన వాటా మనకి ఇవ్వమంటున్నాం, అంతే.